బెనిఫిట్ షోలు బంద్. మీ షోల కోసం జనం ప్రాణాలు తీస్తారా? మహిళలు చనిపోయిన సినిమా హీరో స్పందించరా? పుష్ప 2 టీంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. రాష్ట్రంలో ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలతో మనుషుల ప్రాణాలు తీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, మహిళ మృతి చెందిన ఘటనపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి షోలకు సినిమా హీరోలు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? బెనిఫిట్ షోలతో మనుషుల ప్రాణాలు తీస్తారా? సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటి వరకు సదరు సినిమా హీరో స్పందించకపోవడం బాధాకరం. పోయిన మనిషి ప్రాణం వారు తీసుకొస్తారా అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. మృతురాలి కుటుంబాన్ని సినిమా హీరో నిర్మాతలు ఆదుకోవాలన్నారు. ఆల్రెడీ ఆయన స్పందించిండు, 25 లక్షల రూపాయలు ఇచ్చిండు, ఆదుకుంటామని కూడా చెప్పిండు. అందుకు సంబంధించి ఆయన పశ్చాత్తాపడ్డాడు. నేను సినిమా హిట్ అయినా కూడా ఈ సంబరం జరుపుకోలేకపోతున్నా అని తన సంతాపాన్ని కూడా తెలియజేసిండు. మీరే నిద్రపోయినట్టున్నారు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడి ఈ పేపర్లో రాసుకొచ్చిందిగా. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిన సన్యాసి ఎవరు? బెనిఫిట్ షోల మీద 3,000 రూపాయలు టికెట్ పెడితే 500 రూపాయలు ప్రభుత్వం దోసుకుంటుందా లేదా? బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది మీరే, ప్రాణాలు తీసేది మీరే, మళ్ళీ హీరోని నిందించేది మీరే. ఇది మీ కథ. ప్రభుత్వానికి ఆదాయం చూస్తానులా, ప్రజల ప్రాణాలు తీయాలని చూస్తానులా. ఎంటర్టైన్మెంట్ పేరుతోటి ప్రజలను నిలువున దోపిడీ చేస్తా అంటే థియేటర్లో కళ్ళు మూసుకున్నారా? థియేటర్కు పోయి ఒక థమ్స్అప్ తీసుకుంటే 50 రూపాయలు, బయట 20 రూపాయలు ఉండే థమ్స్అప్ థియేటర్లో 50 రూపాయలు. ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకుంటే 30-40 రూపాయలు, బయట 10 రూపాయలు. ఒక ఎగ్ పప్పు బయట 20 రూపాయలకు దొరుకుతుంది, లోపల 50 రూపాయలు. ఇక మీకు ఎక్కడున్నది మరి? మీరు ఎక్కడ చక్కదిద్దుతున్నారు? మల్టీప్లెక్స్ థియేటర్లని, సింగిల్ థియేటర్లని ఎంటర్టైన్మెంట్ కోరుకొని పోయే ప్రేక్షకులను నిలువున దోపిడీ చేస్తున్నారు. అప్పుడు కళ్ళు మూసుకొని చోద్యం చూస్తున్నారా? ఇంత పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. బెనిఫిట్ షోలు ఇస్తే వెర్రిగా జనం ఎగబడిపోతే తొక్కిసలాట జరుగుతుందని కనీస సో ఈ ప్రభుత్వానికి లేదా? మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ని నిందించే ప్రయత్నం చేస్తాను. సంధ్య థియేటర్ మూసేయర్రి, కొన్ని రోజులు బుద్ధి రావాలి గాడిద కొడుకులకు. మూసేయర్రి. సంధ్య థియేటర్ యజమానిని తక్షణం అరెస్ట్ చేసి జైలు వేయరు. ప్రభుత్వ వైఫల్యం ఇది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది మీరే, నిర్మాతలను దోచుకోమని అవకాశం ఇచ్చింది మీరే. సినిమాల క్రేజ్ని, సినిమాపై ఉన్న బజ్ని నిట్ట నిలువున ఈ ప్రేక్షకుని దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది మీరే. అల్లు అర్జున్ స్పందించలేదని మళ్ళీ ఓ డ్రామా పడతాను. ఇది కాదా స్పందించింది ఆయన? పాపం మాట్లాడిండు, స్పందించిండు. ఆయన బాధనే వ్యక్తం చేసిండు. ఇదే దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరూ సడన్గా డిసప్పాయింట్ అయిపోయి షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేగా ఎప్పుడు జరగలేదు, సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say
condolences to the entire family of the Revati family. Condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి కెన్ నెవర్ బి కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట, so to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక goodwill gesture చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ అట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ it's a very difficult time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ వీ లైక్ టు సే కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. అండ్ నాదొకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం నా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతుంది. అర్థమవుతాడే బాధల్లోనే అర్థమవుతుంది. నిజానికి ప్రతి పెద్ద హీరో సంధ్య థియేటర్లోనే పోయి సినిమా చూసి వస్తాడు మొదటి రోజు. ఎందుకంటే అక్కడికి వచ్చే క్రౌడు, వాళ్ళ రియాక్షను ఎట్లుంటుంది, దాన్ని బట్టి సినిమా ఏ లెవెల్కి వెళ్తుంది, హిట్టు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఆ క్రమంలోనే ఆయన సంధ్య థియేటర్కి వెళ్ళిండు. అయితే ఇక్కడ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినందుకు ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోషి. ఇక్కడ వాళ్ళు ముద్దాయి. ఎందుకంటే పుష్ప 2 సినిమా అనేది వరల్డ్ వైజ్గా ఒక పెద్ద బజ్ వచ్చింది, దానికి ఆకాశం స్థాయిలో దాని క్రేజ్ పెరిగిపోయింది. అలాంటప్పుడు ఎలాంటి అనివార్య కారణాలు లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి అనేది ప్రభుత్వం పసిగట్టాలి. అంతేగాని ఈ సినిమా నిర్మాతలు వేసే బిచ్చానికి ఆశపడి 3,000 రూపాయలు టికెట్ పెంచుకోర్రి, 1,200 రూపాయలు టికెట్ పెంచుకోర్రి బెనిఫిట్ షోలకు, ఫ్యాన్స్లను నిట్ట నిలువున దోపిడీ చేద్దాం, ప్రేక్షకులను నిట్ట నిలువున దోపిడీ చేసి నువ్వింత నేనింత పంచుకుందామనే ఆలోచనతోటి పోయే వరకు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈయనకు భార్య కరువైంది, ఈ 2 పిల్లలకు తల్లి కరువైంది, ఓ నిండు ప్రాణం పోయింది. ఇంకో 48 గంటలు గడిస్తే కానీ ఇంకో అబ్బాయి చస్తాడా బతుకుతాడా తెలియదు. ఇదంతా ప్రభుత్వం కాదా? ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? ఇది ప్రభుత్వాలు అప్రమత్తంగా లేకపోవడం వల్ల కాదా? ఇది యంత్రాంగాన్ని సకాలంలో ఉపయోగించకపోవడం వల్ల కాదా? ఇది మీ నిర్లక్ష్యం వల్లనే అక్కడ థియేటర్ యజమాని నిర్లక్ష్యం ఉన్నది. అక్కడ ఫ్యాన్స్ పిచ్చి పట్టిపోతున్నారు సినిమాలకు. అలాంటప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంది అనేది మీరు అప్రమత్తంగా ఉండాలి. 12,000 థియేటర్లలో రిలీజ్ అయింది. హైదరాబాద్లో ఒక 100-200 థియేటర్లలో హైదరాబాద్ వేషన్లు. మరి ఇంత పెద్ద సినిమాకి ఇంత క్రేజ్ ఉన్నప్పుడు ప్రతి థియేటర్ దగ్గర ఒక 10 మంది పోలీసులను పెడితే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇట్లా ప్రాణాలు పోకుండా కాపాడేటోళ్ళు అది లేదు. టోటల్ మొత్తం ఇటు హీరో మీద నెట్టేయాలి, అటు థియేటర్ ఓనర్ మీద నెట్టేయాలి. మీ నిర్లక్ష్యం వల్ల ఈ 2 ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. మీ నిర్లక్ష్యమే. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి మంత్రుల నిర్లక్ష్యం. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేసినావా నువ్వు? బెనిఫిట్ షోలకు అనుమతిస్తావా? సినిమాటోగ్రఫీ మంత్రి నువ్వే కదా, సోయి లేదా? ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే ఎట్లుంటుంది హడావిడి హంగామా అనేది. మళ్ళీ ఈరోజు వాళ్ళని వీళ్ళని నిందించుకుంటా నువ్వేదో బాగా చేసినావు అన్నట్టు చెప్తున్నావు. ఇది నీ వైఫల్యమే. నీ వైఫల్యం వల్లనే జరిగింది ఇదంతా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఫల్యం ఇదంతా.